Holy Spirit God. Yes Lord. తాకండయ్యా ప్రభువా ప్రతి ఒక్కరిని. స్తోత్రములు ప్రభువా. మీ పునరుత్థానపు శక్తి మాకు కావాలి యేసయ్యా. నీ పునరుత్థానపు శక్తి లేకపోతే ఈ లోకంలో మేము బ్రతుకలేము యేసయ్యా. అపవాదిని ఎదిరించే నీ యొక్క పునరుత్థానపు శక్తి మాకు కావాలి యేసయ్యా ప్రభువా. చీకటి క్రియలను ప్రభువా జయించే ఆ పునరుత్థానపు శక్తి మాకు కావాలి యేసయ్యా ప్రభువా. దుష్టుని జయించే పునరుత్థానపు శక్తి మాకు కావాలి యేసయ్యా ప్రభువా. ఈ లోకమును జయించే ఆ పునరుత్థానపు శక్తి మాకు కావాలి యేసయ్యా ప్రభువా. అనారోగ్యమును జయించే పునరుత్థానపు శక్తి మాకు కావాలి యేసయ్యా. నీకే స్తోత్రము. ఇదిగో ఈ దినమంతా నీ పునరుత్థానపు శక్తి ఇదిగో మా తలలపై మా శరీరాలపై ఇదిగో మా హృదయంలో నుంచి ప్రవహించును గాక, ప్రవహించును గాక, ప్రవహించును గాక యేసయ్యా. మీకు స్తోత్రములు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. చేతుల పైకి అందరము కూడా స్తోత్రం యేసయ్యా, స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. Thank you Lord. Rana la masugeni rana mareleli rana la mama mama. Ori nena na makose pela makatoro bose pela makadara. Leri amna mose dele ke de marakatala mokoto bregeti na 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 na. We praise you Lord, Almighty Lord. తండ్రి దేవా ఇదిగో ఇచ్చిన పునరుద్ధరణ దినాన్ని బట్టి నీకు వందనాలయ్యా దేవా. తండ్రి దేవా ప్రభువా ఇదిగో మా కొరకునైనా ప్రభువా తండ్రి ఆ కల్వ సేవలో బలియాగమైన ప్రభువా ఇదిగోనైనా ప్రభువా మాకు రావాల్సిన నువ్వు పొందుకోనైనా ప్రభువా. ఈరోజు ప్రభువా తండ్రి ఇదిగో మా గొప్ప స్థానాన్ని ఇచ్చినావు అయ్యా ప్రభువా. ఇదిగో నిన్ను ఆరాధించే ప్రభు తండ్రి భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు అయ్యా తండ్రి దేవా ప్రభువా. తండ్రి ఇదిగో మా ఆరాధనలో ప్రభు తండ్రి ఈరోజు నువ్వు మహిమ పొందాలయ్యా ప్రభువా. నీ ఆత్మ నిరాటంకంగా ఈ స్థలంలో కదలాలయ్యా ప్రభువా. ఆరాధిస్తుండగా ప్రభు నీ ఆత్మ ప్రతి ఒక్కరిని కమ్ముకొను గాకనైనా ప్రభువా. ఇదిగో ప్రభు ఆరాధిస్తున్న మేము అందరం కూడా ప్రభు తండ్రి కనుమరుగై ప్రభువా నీ ఆత్మ మాలో ప్రభు తండ్రి ఇది కనుమరుపరచండి అయ్యా ప్రభువా. ఇదిగో మమ్మల్ని తగ్గించుకుని నామం నెచ్చిస్తున్నామయ్యా ప్రభువా. నీ నామం ప్రభు తండ్రి ఉన్నత నామం అయ్యా ప్రభువా. Thank you Jesus, thank you Lord, thank you Lord, thank you. సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము నలిగి ఉన్న వారిని బలపరచును చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము నలిగి ఉన్న వారిని బలపరచును చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా
సంతోషము నీ సన్నిధిలో సమాధానము నలిగి ఉన్న వారిని బలపరచును చెరలో ఉన్న వారిని స్వాతంత్రము యేసయ్యా 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 అందరం కలిసి పాడదాం యేసయ్యా 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 సంతోషము నీ సన్నిధిలో సమాధానము కలిగి ఉన్న వారిని బలపరచును చెరలో ఉన్న వారికి స్వాతంత్రము యేసయ్యా 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 నీలో నేను నా కొరకే నీవు నీ కొరకే నేను నాలో నీవు నీలో నేను నా కొరకే నీవు నీ కొరకే నేను యేసయ్యా 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 అవునయ్యా ప్రభువా నీ సన్నిధిలో సంతోషమయ్యా నీ సన్నిధిలో సమాధానమయ్యా ప్రభువా నీ సన్నిధిలో పరిపూర్ణమైన ఆనందమయ్యా ప్రభువా నీ సన్నిధిలో మా బాధలు పోవునయ్యా నీ సన్నిధిలో మా కలతలు పోవునయ్యా ప్రభువా ఇక భయమే లేదు దిగులే లేదు నీ సన్నిధిలో నేనుండే చాలు ఇక భయమే లేదు దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు యేసయ్యా 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 Lakatele makasobe getila marakata leprobo se bakata na makasobe regete na makatolo boko de na yesaya yesaya 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 na yesaya
అన్నిటికన్నా పరిణామం యేసయ్యా నీ నామం. అయ్యా నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. అందరం కూడా కనీసం చేతులు పైకి లేపి ఆయన సన్నిధి కోసం అందరం మనం ప్రార్థన చేద్దామా? అందరూ కూడా నోరు తెరిచి ఒక నిమిషం అందరూ కూడా ఇదిగో భాషలు వచ్చిన వారందరూ భాషలలో భాషలు దాని వారందరూ మీకు వచ్చిన లాంగ్వేజ్లో ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి కొన్ని నిమిషాలు ఇదిగో ఆయన సన్నిధి మన మధ్యలోనికి ఆహ్వానిస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషం అందరం కూడా అందరూ కూడా మీ స్వరాలు బయటకి వినిపించబడాలి. మీ ప్రార్థనలు ఇదిగో బయటకి వినిపించబడాలి. ఇదిగో మీ ప్రార్థనలు ఒక మంట వాళ్ళు ఇదిగో బయటికి రావాలా. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రార్థిస్తాం. అందరం కూడా ఇదిగో ఆయన సన్నిధిలో సమూహంగా కూడి ఉన్నాం కదా. ప్రతి ఒక్కరం కూడా ఇదిగో నోరు తెరిచి ఆయన స్తుతిస్తాం. ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయన మహోన్నతుడు, ఆయన అద్వితీయుడు. అందరం కూడా స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తోత్రములు ప్రభా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రమయ స్తోత్రమయ మహోన్నతుడా మీకు స్తోత్రం స్తోత్రం. మరణపు ముళ్ళును విరిచిన వాడా మీకు స్తోత్రములు యేసయ్యా, మృత్యును జయించిన వాడా మీకు స్తోత్రములు యేసయ్యా. మరణమాని ముళ్ళెక్కడా అని యేసయ్యా ప్రభా యేసయ్యా పలికిన వాడా నీకు స్తోత్రం యేసయ్యా. ఆ మరణపు కాడిని విరగొట్టిన వాడా మీకు స్తోత్రం యేసయ్యా, స్తోత్రమయ స్తోత్రమేసయ్యా, స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రమేసయ్యా. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. పునరుద్ధానుడా నీవే నాలాపనా, నారాధనా. పునరుద్ధానుడా నీవే నా ఆరాధనా, నారాధనా. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. పునరుద్ధానుడా నీవే నా ఆలాపనా, నీకే నారాధనా. పునరుద్ధానుడా నీవే నా ఆలాపనా, నీకే నారాధనా. అవునయ్యా, అందరం చప్పట్లు కొడుతూ ఒక్క నీ ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నది. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒక్క నీ ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నది. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నా ఈ పరిశుద్ధులలో చూపినది.
యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూచినవి విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు పునరుద్ధానుడనివే నా ఆలాపనానికే నా ఆరాధనా అవునయ్యా అందరం కూడా చప్పట్లు కొడుతూ నా ఆరాధనా తానుడనివే నా ఆలాపనానికే నా ఆరాధనా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా స్తుతి ఆరాధనా అందరూ కూడా ఆరాధనా ఆరాధనా స్తుతి అందరూ కూడా నోలు తెరచి ఆరాధనా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధనా స్తుతి అందరూ కూడా స్తుతించాల నోలు తెరచి ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆరాధన ఆరాధన అన్న ఆరాధనకు యోగ్యుడు అన్న ఆరాధనకు పాత్రుడు ప్రతి ఒక్కరు కూడా ఇదిగో నన్ను ఆరాధిస్తుండగా ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆ పరిశుద్ధాత్మ అభిషేకం మన ప్రతి ఒక్కరిని కూడా కమ్ముకోను గాక మన ప్రతి ఒక్కరిని కూడా తాకును గాక అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆరాధనా స్తుతి ఆరాధనా 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 నీవే కదా ఆరాధనా నీవే కదా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా ఆరాధనా నీవే కదా
ఆరాధన స్తుతి ఆరాధన 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 అందరూ అందరూ కూడా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన తండ్రి దేవానికి ఆరాధన తండ్రి దేవా నీకే ఆరాధన తండ్రి దేవా నీకే ఆరాధన తండ్రి దేవా నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన సన్నిధి స్థలంలో దయచేయండి అయ్యా ప్రభువా ఇదిగో మా ఒక్కొక్కరిని తాకండి అయ్యా ప్రభువా ఇదిగో నీ అస్తముపై చాపండి అయ్యా ప్రభువా నిన్ను ఆరాధిస్తుండగా ప్రభువా తండ్రి నీ పునరుద్ధరణపు శక్తి నీ పునరుద్ధరణపు మహిమ ప్రభువా తండ్రి మాకు దయచేయండి అయ్యా అందరూ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన చేతులు పైకెత్తి నీవే గదాన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అందరం చేతులు పైకి లేపి అందరం స్తుతిద్దా అందరం కూడా చేతులు పైకి లేపి ఒక 5 minutes అందరం కూడా ఇదిగో అందరం ఇదిగో ఆత్మపూర్ణ ప్రతి ఒక్కరం కూడా ఆ పరిశుద్ధుని ఆరాధిద్దాం ఆయన చేసిన అద్భుత కార్యములకై ఆయన చేసిన మేలులకై ప్రతి ఒక్కరం కూడా ఇదిగో ఒక ఆకాశైపు చాపి ఇదిగో చేపని పెట్టుకుని అందరం కూడా ఆరాధిద్దాం మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు
స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం నీ నామమెంతో గొప్పది నీ మహిమా పరచేదం స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం నీ నామమెంతో గొప్పది నే పరచేదం మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు You are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you. For you are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you. For you are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు అందరూ చెప్దామా మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు యేసయ్యా అవునా ప్రభువా నీ వంటి అద్భుతాలు చేశారు ఎవరు లేరయ్యా ప్రభువా నువ్వు అద్భుతాలు చేయు దేవుడు అయ్యా ప్రభువా సూచక్రియలు చేయువాడవయ్యా ప్రభువా తండ్రి దేవ ప్రభువా మా జీవితంలోనైనా ప్రభువా నువ్వు చేసిన కార్యములకే ప్రభువా తండ్రి నువ్వు చూపిస్తున్న కృపాలకే ప్రభువా నీకు స్తోత్రాలయ్యా ప్రభువా నీ ప్రేమను బట్టి నీకు వందనాలు దేవా ప్రభువా తండ్రి దేవా ఇదిగో మా ఆరాధన అంతట్లో మా తోడుగా ఉంది ప్రభువా మమ్మల్ని నడిపించడానికి నీకు వందనాలయ్యా దేవా ప్రభువా తండ్రి ఇదిగో ఎంతమంది తెలిసి సన్నిధులు ఉన్నారు ప్రభువా ప్రతి ఒక్కరితో తండ్రి ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడి ప్రభువా నీ బిడ్డను దర్శించి ప్రభువా తండ్రి ఇదిగో ప్రభువా తండ్రి ఏ సమస్యతో అయితే ప్రభువా తన సందులు అడుగు పెట్టి ఉన్నారు ప్రభువా ప్రతి ఒక్కరు తొలగించి ప్రభువా నీ సంతోషం ప్రభువా తండ్రి ఇదిగో నీ ఆనందాన్ని ప్రభువా తండ్రి బిడ్డలకు మెండుగా దయచేయమని ప్రభువా ప్రతి చేతులు సమర్పిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆ పునరుద్ధానుడైన దేవుని అందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొడదామా. థ్యాంక్ యూ లార్డ్. మా కొరకు మరణించి తిరిగి లేచిన వాడా మీకు స్తోత్రం యేసయ్యా. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. బోలో యేసు క్రీస్తు మహారాజ్ కి. బిగ్గరగా చెప్పాలి, బోలో యేసు క్రీస్తు మహారాజ్ కి, బోలో యేసు క్రీస్తు మహారాజ్ కి. అందరూ కూడా కూర్చున్నారు. థ్యాంక్ యూ లార్డ్. Hallelujah, hallelujah, hallelujah. Praise God, praise God. So
we have met to celebrate Easter Sunday, and that is the resurrection power of Christ Jesus. And we welcome you all in our midst, and we are so thankful to our worship team that they always come so regularly and on time and get the worship done. We're very grateful to them. And ఆ ఈస్టర్ శుభదినాన ఇక్కడ మీ అందరూ వచ్చిన వారందరికీ కూడా మేము మీకు శుభాకాంక్షలు తెలిపించున్నాము. మరి ముఖ్యంగా ఈ వర్షిప్ టీం మీకు తెలిసినట్టుగా వారు ఎప్పుడూ సమయానికి వస్తారు, వచ్చి మన ప్రార్థనలో ముందుకు సాగిస్తూ ఉంటారు. కాబట్టి వారికి కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాం. Thank every one of the worship, Victor, Naveen, and Ravi, and Vishu, and James, and Nitish, and of course Lakshmi Kant, who has always been there. Satyanarayan is also helping. Satyanarayan also is helping. We are very happy to have all these young men in our midst. మరి యువకులందరూ కూడా వారి పేర్లు మేము తెలిపినాము. వారందరూ కూడా ఇక్కడ వచ్చి మరి ఎంతో శ్రద్ధగా భక్తిగా మనలందరికీ కూడా ఆరాధనలను ముందుకు తీసుకున్నందుకు వారికి దేవుని ఆశీర్వాదం వాళ్ళపైన కుమ్మరించినగా. And God opened way for Elspeth also to come, for which we are so grateful for Elspeth and Alice, that God is opening way for them to come. మరి అదే విధంగా సిస్టర్ ఎలిజబెత్ గారు మరి ఆయన కుమార్తె ఆలిస్ కూడా వచ్చినందుకు వారికి కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాం. We are thankful for each one of you. Happy to see Sujata, Supriya, happy to see Swapna, happy to see Shalini and Mr. Bhupal Reddy, and of course Satyanarayana, and we are so happy. And today's has been sponsored by, the food has been sponsored by Mr. Bhupal Reddy and Swapna and Lakshmi Kant and Satyanarayana. మరి ఉదయకాలం ముందు మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి స్వప్న గారు మరి భూపాల్ రెడ్డి గారు వారి కుటుంబస్తులు మనకు ఇచ్చినందుకు వారికి కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాం. And we're so happy to see Dr. and Rachel and Mr. Theophilus and Ashok. Each hallelujah kantoshchiantaha hakoshaha siero antapakanshua sapakashua opaharo pahako kanto akotaha koshaha akoshipo rahantapakashuantaha. Hallelujah. Arohantia. Hallelujah. In this time of celebration, my spirit is moving powerfully amongst you. ఈ ఉదయకాలం ముందు మరి ఈ మనం సంతోషంగా ఆనందించుండు. ఈ మన ఈస్టర్ సంబంధం గురించి మనం ఆనందించుండగా మరి దేవుని వాక్యం మనకు తెలుపు, దేవుడే మనతో మాట్లాడుగాక. The spirit of the Lord God Almighty is in your midst. మరి దేవుని ఆత్మ మన మధ్యలో ఇప్పుడే ఉన్నది. And Father God himself is looking down upon you all. మరి ఆ పరలోకమున ఉన్న తండ్రి అయిన దేవుడు అక్కడి నుంచి మమ్మల్ని అందరినీ చూస్తున్నాడు. Waiting to bless you and to fill you and to minister unto you till you are satisfied. మన అందరికి కూడా పూర్తిగా దేవుడు తన ఆశీర్వాదాలతో పరిచర్యలతో మనందరినీ నింపాలని అనుకుంటూ ఉన్నాడు. My grace and mercy is upon you. నా కృప నా కరుణ దయం అయిపోయిన ఉన్నది. And I want you to know my son Theophilus. థియోఫిలస్ నా కుమారుడా, I want you to know that you'll be healed and healed completely, totally, perfectly. నీలో ఏ అనారోగ్యం ఉన్నది వాటినన్నిటిని కూడా దేవుడు నీకు వాగ్దానం చేసి ఉన్నాడు. నేను తాకుతున్నాను, దాని ద్వారా నీకు పూర్తిగా స్వస్థత కలుగును. And little Satyanarayana, my grace is upon you powerfully. నా సత్యనారాయణ నా కుమారుడా, నీ పైన నా కృప నేను ఎంతో బలంగా నేను కుమ్మరించున్నాను. I'm laying my hand of blessing upon your head right now. ప్రతి వారిపైన కూడా నేను నా బలమైన ఆశీర్వాదాన్ని వారిపైన opening your mind totally, completely, say slowly but surely. మీ హృదయ ద్వారాలన్నీ తెరిచి మరి నా వాక్యం మీరు పొందండి. You will bring great blessings wherever you go. మీరు ఎక్కడ వెళ్ళినా కూడా
నా ఆశీర్వాదం మీద ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ప్రతి వారికి కూడా ఆశీర్వాదవంతులైతారు. And James, my son, I have studied your mind and your heart, and your reward is on its way. జేమ్స్, నా కుమారుడా, నీ హృదయాన్ని నేను పరిశీలించినాను, నువ్వు చేసిన పరిశీలనను గుర్తించినాను. నీ కొరకు నేను ఒక వరానికి నేను ప్రత్యేకంగా నీ కొరకు నేను పంపుతున్నాను. Wish you, my son, I'm there for you. I'll help you and lead you and guide you at every step in your life. విషు, నా కుమారుడా, నువ్వు ఏ మార్గంలో నడవాలో నాకు తెలుసును. అదే మార్గంలో నేనే నేను మార్గదర్శినై నిన్ను ముందుకు తీసుకువెళ్ళదును. And my son Victor, hallelujah, my son Victor, my gaze is upon you and I'm there for you even in the darkest of the night. నా కుమారుడా విక్టర్, నువ్వు భయపడకము. నువ్వు ఎంత అంధకార రాత్రిలో ఉన్నా కూడా, అంధకారంలో ఉన్నా కూడా నేను నీతో ఉన్నానని నేను వాగ్దానం చేస్తున్నాను. And Pranit, my son, my grace is coming upon you powerfully and I'm going to lift you ప్రణీత్, నా very కుమారుడు, high. నీ పైన నా కృప, నా దయ నేను ఎంతో కుమ్మరించున్నాను. My grace is upon you, little Alice, Apakashua. You are going to grow up to be a woman of God. You'll become a corner pillar as fashioned for a palace. ఆలిస్, నా కుమార్తె, నీ పైన నా దృష్టి ఉన్నది. నువ్వు ఎంతో ఆత్మీయంగా ఎదిగి నా మందిరములో ఒక అద్భుతమైన శక్తిగా నిలిచి ఉంటావు. Give your heart totally, completely కాబట్టి నీ to the హృదయాన్ని Lord. పూర్తిగా నాకు సమర్పించుము. Little Supriya, I'm there watching over you day and night, night and day. And I will lead you forth in paths of righteousness for my name's sake. సుప్రియ, నా కుమార్తె, నువ్వు నడుస్తున్న మార్గాన్ని నేను చూస్తున్నాను. నువ్వు నిత్య జీవనంలో నడుస్తున్నావు కాబట్టి నీతికరమైన జీవితం ద్వారా నువ్వు అందరినీ కూడా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. And Veronica, my daughter, your faithfulness in little things is going to get you a bigger reward than what you are aware. వెరోనికా, నా కుమార్తె, నువ్వు చిన్న చిన్న పనిలో ఎంత శ్రద్ధగా చేస్తున్నావు నేను చూస్తున్నాను కాబట్టి నేను మిక్కిలి ఆనందిస్తున్నాను. దాని ద్వారా నీకు ఎన్నో పై హోదాలకు తీసుకువెళ్ళేదని. And Elizabeth, my daughter, on this resurrection day you have honored the Lord, and therefore I will resurrect your whole family. I will resurrect them to be a part of the kingdom of God. ఎలిజబెత్, నా కుమార్తె, నువ్వు ఈ పునరుద్ధాన దినమునందు నువ్వు ఆశీర్వాదకరంగా నువ్వు నాకు నువ్వు నడిచినావు కాబట్టి నీ పూర్తి కుటుంబాన్ని కూడా నేను పునరుద్ధానం చేయనున్నాను. You must realize, my beloved, that you must tap into the resurrection power that raised Christ from the dead, meaning tap into the power of the Holy Spirit, tap into it and drink of it and be satisfied. ఎందుకంటే ఈ దినము పునరుత్థానము శక్తి మన అందరి ద్వారా అందరిని ప్రవేశించున్నది కాబట్టి దాని ద్వారా మనం శక్తివంతులై దేవుని రాజ్యమునకు మనం వెల్లడించేదాము. Be of good cheer, beloved. I'm going to minister to each one of you. ప్రతి వారిని కూడా దేవుడు మీతో మాట్లాడనున్నాడు. And satisfy you completely. మీకు కావలసిన హృదయకాంక్షలన్నీ తీర్చనున్నాను. In Jesus' name. యేసు ప్రభు నామమున అడుగుతున్నాను. ఆమేన్. Amen. Hallelujah. You know what, my son Bhupal Reddy? భూపాల్ రెడ్డి, నా కుమారుడా, You know my eyes are upon you. నా కళ్ళు నీపైన నా పూర్తిగా ఉన్నవి. And if you follow me totally, completely, 100%, there'll be no limits to your ministry. Your ministry will grow and expand without any limitation. నీవు చేస్తున్న దేవుని పరిచర్యకు ఏ విధమైన హద్దులు లేకుండా అవి ఎంతో పూర్తి ప్రపంచాన్ని ఆవరించును.
And Ashok, my son, don't give up. Don't give up. Don't give up. I will do the needful. I will do the needful for your family, my son Ashok. Don't give up. Trust in the Lord with all your heart and don't depend upon your own wisdom, and I will bring it to pass what you're crying out to me for. అశోక్ కుమారుడా, నువ్వు బాధపడకము, నీకు కావలసినవని నేను సమకూర్చున్నాను. ఏ విధంగా నువ్వు బాధపడుతున్నా నేను చూస్తున్నాను కాబట్టి నిన్ను పైకెత్తి ముందుకు సాగించనున్నాను. Days are coming when this hall is going to overflow. ఎందుకంటే త్వరలో మనలో ఉన్న దేవుని శక్తి పొంగి పొరలు ఉన్నది అని దేవుని మనకు ఈ విషయం And తెలుసు. all of you who are here from the beginning will form the pillars of the church. మరి ఇక్కడ ఉన్న వారందరూ కూడా దేవుని మందిరంలో మొదటి నుంచి కూడా ఒక బలమైన ఈ పునాదులుగా స్తంభాలుగా ఉన్నవారు. This place is going to overflow and the breakthrough is coming. It is started and it will come in a very powerful way, and my name will be glorified in heaven, earth, under the ever roha ruan tapakan sho antia ro apaka sho aka rohan tia kan sho sakoshia. For I'm watching the hearts of every member in this church, and I want others also to have the same heart, the same love for Jesus that you have. మీ హృదయంలో ఎంత ప్రేమ ఉందో, నన్ను ఎంత ప్రేమిస్తున్నారో, యేసు ప్రభువును ఎంత ప్రేమిస్తున్నారో నాకు తెలుసును. అదే హృదయం ద్వారా మీరందరినీ కూడా ఈ నా వార్తను తెలిపి మరి సువార్తను తెలిపి వారందరికీ కూడా అటువంటి హృదయంతో ఇక్కడ తెచ్చేటట్టు చూస్తున్నాను. Swapna and Shalini, your enthusiasm and love for Christ Apakashako is spreading a fragrance aroma in this place. మరి శాలిని, మరి స్వప్న, మీరు చేస్తున్న పరిచర్య ఎంతో బలంగా మీరు చేస్తున్నారు, పూర్తి భక్తితో మీరు చేస్తున్నారు నేను గుర్తించినాను. కాబట్టి మీరు చేస్తున్న పరిచర్య కూడా నా దగ్గరికి వచ్చినది. And Lakshmikant, you are going to top your school and bring glory to my name. లక్ష్మీకాంత్, నా కుమారుడా, నీ స్కూల్లో అంతా నువ్వు ప్రథముడై నాకు కీర్తి తీసుకొని వచ్చున్నావు. Continuing applying your mind to studies and don't think left or right. Just study. This is the time for you to study and prepare yourself for what I have got planned for you in the future. కాబట్టి నా కుమారుడా, నువ్వు పూర్తిగా శ్రద్ధగా నీవు చేస్తున్న చదువులపైనే పూర్తిగా ధ్యానం పెట్టి చదివిన ఎడల నువ్వెంతో పైగా బాగా ఉత్తీర్ణుడవుతాడు. My son Samuel, you bring great joy to my heart. శామ్యూల్, నా కుమారుడా, నువ్వు నా హృదయంలో ఎంతో ఆనందాన్ని నింపుచున్నావు. You bring great joy to my heart. నువ్వు నా హృదయంలో ఎంతో ఆనందంతో నింపుచున్నావు. And my love is upon you in a powerful way. నేను నీ పైన శక్తిగా బలంగా మీ ఆశీర్వదించున్నాను. So rejoice and be thankful. కాబట్టి నువ్వు ఆనందించుము ఎల్లప్పుడు. In Jesus. యేసు ప్రభు నామమున అడుగుచున్నాను. ఆమేన్. Amen. Amen. Praise God. You know what, my daughter Swapna, I'm going to lift you up so high you never imagined possible. That I'm going to lift you high. For your faithfulness and your childlike heart is what is very pleasing to me. స్వప్న, నా కుమార్తె, నీవు చేస్తున్న పరిచయం నేను చూస్తున్నాను. ఒక చిన్న బిడ్డవలే, ఆ చిన్న బిడ్డవలే మనసుతో ఎంత నువ్వు వచ్చి శ్రద్ధగా నా పని నువ్వు చేస్తున్నాను, దాన్ని గుర్తించినాను. My grace is upon you. And Sujata, I have not forgotten you at all. సుజాత, నా కుమార్తె, నేను మర్చిపోలేదు. I'm watching your faithfulness, and I want to use you and minister to you so that you may minister to other women in distress. కాబట్టి నిన్ను నా పరిచర్యలో ఎంతో వినియోగించినాను. నువ్వు ఎక్కడున్నావో అక్కడే నాకు పరిచయం చేసి నా గురించి అందరికీ నువ్వు సువార్తను తెలుపునున్నావు. My grace and mercy is upon you. నా కృప నా దయ మీ పైన ఉన్నది. In Jesus. యేసు ప్రభు నామమున అడుగుచున్నాము. ఆమేన్. Amen.
Amen. So, we are going to discuss what Paul has to say in 1 Corinthians and chapter 15 and from verse 11 to 28. We are going to discuss a different type of Easter sermon, and I request Swapna to come and read 1 Corinthians chapter 15 and verse 11 till 28. మరి ఈ ఉదయకాలమందు దేవుని వర్తమానము 1 కొరింథీయులను 15వ అధ్యాయము 11 నుంచి 28 వచనము ద్వారా దేవుడు మనకు తెలుపనున్నాడు. నేనైననేమి వారైననేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము. అలాగుననే మీరును విశ్వసించితిరి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానమును లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపేనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపెదను కనుక మేము దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించు వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతుకుదురు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన అధిక సత్యమును సమస్తమైన అధికము బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్యపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తము క్రీస్తు పాదముల కింద లోబరచి ఉంచెను. సమస్తము లోబరచి ఉన్నదని చెప్పునప్పుడు ఆయనకు సమస్తము లోబరిచిన వాడు తప్ప సమస్తము లోబడి ఉన్నదను సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోబడి ఉన్నప్పుడు దేవుడు సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబరిచిన దేవునికి తానే లోబడును. Thank you so much. Thank you, Swapna. Thank you. So, according to the scriptures, we have seen in 1 Corinthians chapter 15 that Christ died for our sins and he rose up again on the third day. మరి లేఖంలో మనం ఏ విధంగా చూస్తున్నాము, కొరింథీయుల గ్రంథము 1 కొరింథీయులు 15వ అధ్యాయము 11-28 వచనంలో రాసిన వచనం ప్రకారము దేవుడు తన కుమారుడు మన కొరకు మరణపోయింది, మరి పునరుత్థానుడైనాడు అని ఇక్కడ విషయం తెలుపుతున్నది. And then he appeared to the apostles and to James, and last of all he appeared to Paul also. మరి దేవుడు యేసు పునరుత్థానమైన తర్వాత తన అపోస్తలులకు, దాని తర్వాత కొంత సమయం తర్వాత మరి పౌలుకు కూడా ఆయన దర్శనమిచ్చాడని చూస్తున్నాం. Paul was not with Jesus when Jesus was alive, but Jesus appeared to him, hallelujah, on the I appeared to Paul on the road to Damascus.
Damascus and blinded him with my presence. మీరు చూసినట్లయితే అపొస్తలుల కార్యం 6వ అధ్యాయంలో చూసినట్లయితే 9వ అధ్యాయంలో చూసినట్లయితే ఏ విధముగా పాలుకు యేసు ప్రభు దర్శించినాడు. పాలు మరి తన శిష్యులను తన క్రైస్తవులను ఏ విధంగా హింసిస్తున్నాడో దేవునికి తెలిసింది. కాబట్టి దేవుడు అతనికి యేసు ప్రభు ప్రత్యక్షమైనాడు డమాస్కస్ రోడ్డు పైన వెళ్తున్నప్పుడు. From a persecutor of Christians, he himself got persecuted for Christ. మరి మీరు చూసినట్టయితే పాల్ మీరు మొదలుపెట్టినాడు ఏమంటే క్రైస్తవులందరినీ హింసించి క్రైస్తవ మతమే ఉండకూడదు అని ఆయన ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఆ దర్శనం అయిన తర్వాత అతనిలో ఎంత పరివర్తన వచ్చినదో మీరు చూస్తున్నారు. దాని ద్వారా అతడు క్రైస్తవులను బాధ పెట్టగా హింసించగా తను బాధపడినట్టుగా మనం చూస్తున్నాం. And in your family Elizabeth and in your family Veronica, I'm going to do the same thing. I'm going to break down your husbands and transform them totally, completely, so that they bow down before the living God. I've heard your prayers, Elizabeth and Veronica. I've seen your tears, my beloved daughters, and the transformation will come in a quick, miraculous, wonderful way, and you will stand before them and give your testimony, praising the Lord God Almighty, for I am able to do exceedingly abundantly beyond all that you ask, beyond all that you think. I'm there. I've heard your prayers. I've seen your tears. ఇక్కడ ఉన్న ఎలిజబెత్ మరి సిస్టర్ వెరోనికా ఉన్నారు. వారిని కూడా అదే విధముగా పాల్ ఏ విధంగా మార్పు చేసి వారిని ఏ విధంగా తన రాజ్యం లోకంలో ప్రచారించేటకు వినియోగిస్తున్నాను. అదేవిధంగా వీరిని కూడా నేను వినియోగించనున్నాను తమ కుటుంబాలను నా దగ్గరికి తీసుకొచ్చేటకు. I'm going to let my resurrection power fall upon them and resurrect their darkness, resurrect them out of their darkness, resurrect them out of their hatred for Christ. I'm going to do it for you, my daughter Elizabeth and my daughter Veronica. I'm going to do miracles in your family life. I'm going to do it for you, for I have seen your tears, I've heard your prayers, and the time of my movement will be decided by me for the glory of my name. ఎలిజబెత్ మరి వెరోనికా, మీరిద్దరు కార్చున్న కన్నీరు నేను చూస్తూ ఉన్నాను. మీ కుటుంబంలో ఏ విధంగా అంధకారంలో వారు గోడాడుచున్నారో వాటిని చూస్తున్నాను. కానీ పునరుత్థాన శక్తి ద్వారా వారు వెలుగులోకి వచ్చినట్టు మిమ్మల్ని నేను వినియోగించనున్నాను. I am your Father who loves you, who cares for you, who has selected you for himself. మరి మిమ్మల్ని ఎంచుకున్నాను నా పరిచర్య కొరకు. పరలోకంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలుగా మిమ్మల్ని నేను ఎంచుకొని మిమ్మల్ని నా పరిచర్యకు వినియోగించనున్నాను. Give all the glory to the living God who can turn the water into wine, who can part the Red Sea for Israelites to walk through, and he's going to part your Red Sea in your life so that your family can walk on dry land and reach the kingdom of God as you are desiring so much in your hearts. I will do it and make it come to pass. మహోన్నతుడైన దేవుడు ఏ విధంగా ఎర్ర సముద్రమును చీల్చి మరి ముందుకు సాగించినాడు, అదేవిధంగా మీ జీవితాల్లో కూడా మిమ్మల్ని నేను వినియోగించి పునరుద్ధాన శక్తి ద్వారా మీ పూర్తి కుటుంబాన్ని అందరినీ కూడా నా దగ్గరికి నేను మీ ద్వారా చేర్చనున్నాను. Praise God, praise God. So after hallelujah, Christ rose, hallelujah, hallelujah. My beautiful children, I'm in your midst. నా ప్రియమైన బిడ్డలారా, నేను మీ మధ్యలో ఉన్నాను అని దేవుని what can I tell you except that I'm alive and I'm right there with you. నేను మీ మధ్యనే ఉన్నాను. పునరుత్థానుడైన యేసు ప్రభువు నేను మీ మధ్యనే ఉన్నాను. You know, in the account in the book of Matthew and chapter 28, you know how they twisted the words of the living God.
మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మీరు చూసినట్టయితే ఏ విధంగా నా వాక్యంను విభేదించి వారు మాట్లాడినాడు అని అక్కడ మనకి దేవుడు మనకు తెలుపుతున్నాడు. Mary came to the tomb and the angel rolled the stone away from the tomb and the Lord came out alive, and Mary Magdalene saw him first, out of whom he had cast out 7 devils. మరి మీరు చూసినట్టే యేసు ప్రభు పునరుద్ధానమును మీరు ఏ విధంగా జరిగినదంటే అక్కడి నుంచి దేవదూత వచ్చి అక్కడున్న పెద్ద రాయిని సమాధి నుంచి ఉన్న రాయిని తొలగించి వేసినాడు. దాని తర్వాత యేసు ప్రభు పునరుద్ధానమై బయటకు వచ్చినాడు. అది చూసిన దేవుడు మొదట మేరీ మగ్దలీన్ అనే ఆమె నుంచి 7 దయ్యాలను వెళ్ళగొట్టినటువంటి వ్యక్తి ఆమెనే వినియోగించినాడు. మొదటి తను పునరుత్థానమైతే ఆమెకే దర్శించినాడు. And my beloved children, if you have been persecuted by the devil in your lives, just take my word for it. Those who have been troubled by the devil in their lives, to them I will give the first preference and lift them high, because they are the overcomers who gladden my heart more than they can ever know, ever think, ever imagine. మరి అటువంటి వారిని మేరీ మగ్దలీన్లో 7 దయ్యాలను ఏ విధంగా యేసు ప్రభు వెళ్ళగొట్టిన తర్వాత ఆమెను ఏ విధంగా ఆమె మొదటిసారి పునరుత్థానమైన ప్రత్యక్షమైన వాడు, అదేవిధంగా మన అందరిలో ఉన్న దయ్యాలను వెళ్ళగొట్టి మన జీవితంలో ఉన్న బాధలను వెళ్ళగొట్టి మళ్ళీ కూడా అదే విధంగా వినియోగిస్తాడు అని దేవుని వాగ్దానం మన పైన ఉన్నది. The fire of God is burning in the hearts of those who are persecuted by the devil. పరిశుద్ధాత్మ దేవుని శక్తి మరి అది వారి అందరిలో అగ్ని వలె ప్రజ్వలించుచున్నది. కాబట్టి వారందరూ కూడా యేసు మార్గంలో ప్రజలను తిప్పెదరు. The hearts are burning for Christ. Lord, when do we get our relief? They're saying, Lord, when do we get our relief? ప్రభా మేము ఎప్పుడు మాకు విముక్తి కలగనున్నది అని మరి వారు ప్రశ్నిస్తున్నారు. And so I, the resurrected Christ, is going to work in their lives. The first thing, since their hearts are burning with the fire of God. మరి అదేవిధంగా మన హృదయాల్లో అగ్ని ద్వారా ప్రజ్వలించున్నాయి. మన హృదయాలు పునరుత్థానుడైన దేవుడు వచ్చి మన హృదయాలని మరి తరతప్ప తిప్పనున్నాడు. Satan will no more have dominion over your lives, over your bodies, over your souls, over your spirits, over your homes. దానికి కారణంగా సాతానుడు ఏ విధమైన శక్తి మనపైన ప్రయోగించలేడు. మన శారీరకంగా ఆత్మీయంగా కానీ మరి ఎమోషనల్గా కానీ ఏ విధమైన మనపైన అధికారం లేదు అనే విషయం మనం తెలుసుకోవాలి. And the soldiers guarding the tomb, they were so scared when they saw the angels. They picked up their bags and ran to the high priest and told them what had taken place. మరి అటువంటి సమయంలో యేసు ప్రభు పునరుత్థానమైన సమయంలో అక్కడ కొంతమంది సోల్జర్స్ సిపాయిలు ఉండేవారు. ఆ కావలి కాచేదానికి వచ్చినారు. ఆ సమయంలో వారంతా దేవదూతలను చూసి భయపడి అక్కడ విడిచిపెట్టి వెళ్ళి మరి అందరికి చెప్పడం మొదలుపెట్టినాడు. ఈ విధంగా ఈ సంఘటన ఏం జరిగినది అండి. And the high priest told them, no, you cannot tell this to the world. You go and tell the people that in the night we fell asleep and the disciples of Christ came, rolled the stone away and stole his body and ran away somewhere. That fella Christ never rose from the dead. People must know that for a fact. మరి ప్రధాన యాజకుడు ఈ విధంగా ఆ సిపాయిలు అక్కడ వెళ్ళి చెప్పినప్పుడు ఏమన్నాడంటే, ఈ విషయం మీరు ఎవరికి చెప్పొద్దండి, నేను చెప్పినదే మీరు అందరికీ వెల్లడించాలి. మీరేం చెప్పాలంటే, రాత్రి సమయం నందు ఆయన శిష్యులు వచ్చి
ఈ బండరాయిని తొలగించి యేసుప్రభు ఒక శరీరం తీసుకుని వెళ్ళి దొంగిలించిపోయి వెళ్ళినారు అని ఈ కథనం మీరు కన్నడికి వెల్లడి చేయండి అని ప్రధాన యాజకుడు వారికి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. And they gave them bag full of gold, not even silver. They gave them bag full of gold to bribe them and to win their minds over to the untruth of what actually happened. మరి ప్రధాన యాజకుడు చేసిన కార్యం ఏమంటే సత్యాన్ని ప్రజల నుంచి దూరం చేయాలని అతను ఏ విధంగా ప్రయత్నించినాడో అని మనం చూస్తున్నాం. So many in the world believe this account, especially the Jews. మరి పూర్తి ప్రపంచంలో ఇప్పుడు కూడా ఈ కథనాన్ని ఎంతోమంది సరైన మాట అని అంటారు. యూదులు ముఖ్యంగా ఏమంటే ఈ విషయం అంటారు. మరి అపోస్తుల్లో ఈ శిష్యులే వచ్చి దొంగిలించినారు ఆయన శరీరము, ఆయన పునరుత్థానం కాలు అనే విషయాన్ని ఇప్పుడు కూడా వారు చెప్తున్నారు. It's the absolute untruth. అది ఎందుకంటే అది పూర్తిగా అబద్ధం మాత్రమే, సత్యం దాంట్లో ఏమీ లేదు. And do you know what people in your own country say? మరి మన దేశంలో ఏం ప్రజలు మాట్లాడుతున్నారు? They say Christ walked and came to Kashmir. He got married and had a family, and he died a natural death and is buried in Kashmir. You can go and see his tomb. This is the heretic doctrine people in your country are believing. మరి మీరు చూసినట్టయితే మన దేశంలో కూడా ఏ కథనం చెల్లుతుందంటే కొంతమంది ఏమంటున్నారంటే యేసు ప్రభు మానవుడే, అతను వచ్చి కాశ్మీర్లో వచ్చాడు, ఆ కాశ్మీర్లో ఉన్నాడు, అక్కడ పెళ్లి చేసుకున్నాడు, దాని తర్వాత అక్కడే చనిపోయినాడు, అక్కడ ఆయన సమాధి కూడా ఉన్నది అని ఇటువంటి దుష్ప్రచారము చేస్తున్నారు. And when they were catching hold of Paul and imprisoning him, you know what they said? They said a man, a dead man called Jesus died, and this mad fellow Paul is preaching that he's alive. This is the heretic things that are there. మరి మీరు చూసినట్టయితే యేసు ప్రభు నిజంగా పునరుత్థానాన్ని నేర్చుకున్నాడు. దాని గురించి ఎన్నో మన దగ్గర సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి, చూసిన వారు మన అపోస్తులు ఇచ్చిన సాక్ష్యాలు కూడా మనకు తెలుసు. దేవుడు యేసు ప్రభు వారికి కనిపించాడు. And to disprove them all, on the day of Pentecost, the Holy Spirit God came upon the 120 disciples in the upper room, and there was such a commotion with all the talking in tongues and the fire and the wind and all the things happening, that the whole of Jerusalem came and witnessed that I had not left my children as orphans. I had anointed them with the Spirit of God, the Holy Spirit God. మీరు చూసినట్టయితే అపోస్తల కార్యంలో 1వ అధ్యాయము 8వ వచనంలో యేసు ప్రభు పునరుద్ధానమై వెళ్ళిపోయినప్పుడు ఆ సమయంలో ఏంటంటే మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టను, నేను వెళ్ళిపోతున్నాను, కానీ మీకు ఒక సహాయకుడైన పరిశుద్ధాత్మ దేవుడు రానున్నాడు, కాబట్టి మీరు యెరూషలేములోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. అటువంటి సమయంలో 120 మంది శిష్యులు అక్కడ అప్పర్ రూమ్ అక్కడ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అనే విషయం మీరు చూసిన ఎట్లా అదెంతో బలవంతంగా వచ్చి ఎంతో శక్తివంతంగా వచ్చినట్టుగా అక్కడ ఉన్న పూర్తి ప్రజలకు కూడా తెలిసినది. And Peter told the people at that time, and I'm telling you the same thing that Peter told them. He told them, and I'm telling you, my children, that you repent and be baptized, and you will get the gift of the Holy Spirit God. Those who want the Holy Spirit God powerfully in their lives must repent and be baptized in the name of the Lord Jesus Christ. For this name of Yeshua Messiah is higher than any name on earth or heaven or under the earth. That name itself is very powerful. మరి మీరు చూసినట్టే
2వ అధ్యాయంలో ఏ విధంగా పేతురు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఏ విధంగా అందరితో మాట్లాడినాడో అటువంటి శక్తి దేవుడు మనకు కూడా ఇవ్వగలడు. ఎందుకంటే పేతురు చెప్పినాడు ఏమిటంటే అందరూ కూడా మీరు పశ్చాత్తాపడి యేసు ప్రభు నామమును మీరు విశ్వసించండి, మీరందరిలో కూడా ఇది పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, మీలో శక్తి వస్తుంది. అదేవిధంగా మన జీవితాల్లో కూడా పశ్చాత్తాపడి మరి దేవుని ప్రార్థించిన ఎడల మనలో కూడా ఆ శక్తివంతమైన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు అనే విషయం, దేవుడు మనకు ప్రసాదిస్తాడు అనే విషయం తెలుసుకోవాలి. And to prove it, Peter, he took the name of Yeshua Messiah and healed a man who was lame from his birth, and for that there was a great confusion in Jerusalem. మరి దాని తర్వాత జరిగిన విషయం అంటే పేతురు జాన్ అక్కడ యూదుల మందిరానికి వెళ్ళి అక్కడ ఉన్నాక మరి ఆయన పుట్టినప్పటి నుంచి కుంటివాడు అటువంటి వాటిని మరి స్వస్థత కలిగించి అతడు ఎరుగుదుకు నడుస్తూ వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. అది చూసిన అక్కడ యూదులందరూ ఎంతో మరి వారందరిలో కూడా ఏదో ఆశ్చర్యంగా వారు పొందారు, ఏమి విధంగా జరుగుతున్నదని. And using the name of Yeshua Messiah, the apostles were doing great miracles, healing the sick, removing the devils and making the blind and the deaf normal. They were doing great miracles, and the leaders of that day were so angry, so jealous that they put them in the prison. మీరు చూసినట్టయితే దాని తర్వాత పరిశుద్ధాత్మ శక్తి వచ్చిన తర్వాత అపోస్తలులు పీటర్, జాన్ వీరందరూ కూడా ఎన్నో అద్భుత కార్యాలు అక్కడ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ అద్భుత కార్యాలు చూసిన యూదులు ఏమన్నారంటే అసూయపడి వారికి అందరిని కూడా కారాగారంలో వేసినట్టుగా మనం చూస్తున్నాం. They were preaching the resurrection of the dead, which all the council priests and the Sadducees did not believe, because Sadducees believe that the dead do not rise again. They do not believe in the resurrection. They do not believe in angels. They do not believe in spirits. And all of them got together and put the apostles in the prison. మీరు చూసినట్లయితే యూదులో 2 తెగలు ఉన్నాయి, సద్దుకీస్, ఫారిసీస్. Not Pharisees, Sadducees. దాంట్లో సద్దుకీస్ ఏమంటారంటే సద్దుకీస్ పునరుత్థానం ఏం లేదు, మనుషులు చనిపోతే చనిపోతారు అంతే, మరి వాళ్ళు లేవరు అని వారు పూర్తిగా నమ్ముతారనమాట. కాబట్టి వీరు ఈ అపోస్తలులు ఈ విధంగా ప్రీచ్ చేస్తున్నప్పుడు అందరూ మన పునరుత్థానమైదామన్నప్పుడు వీరు కాదు, సాధ్యమే కాదు, ఇది అనవసరం అన్నారు, ఇది పూర్తిగా అసాధ్యమైన విషయం అన్నారు. అటువంటి వారు కూడా మరి ఈ విషయం చూసి గ్రహించి ఇది వీరు దేవుని శక్తి ద్వారా నడుస్తున్నారు అనే విషయంలో గ్రహించినారు. అంటే ఆ సమయంలో వారు అనుకున్నది ఏమంటే ఈ యేసు ప్రభు లేవలేడు, ఎందుకంటే ఎక్కడ కూడా లేఖనాల్లో రాసి ఉండలేదు చనిపోయిన వాళ్ళు లేచినట్టుగా. And that night the angel of the Lord came, opened the prison doors, and the soldiers were standing guarding, but they couldn't do anything. They didn't see anything. And all the apostles, they left the prison and went again to the town and started proclaiming that Jesus is alive, he is risen from the dead. And this made the council even angrier. మరి మీరు చూసినట్టయితే ఆ విధంగా వారి కారాగారం పీటర్, సైలస్ను కారాగారంలో వేసిన తర్వాత ఏ విధంగా దేవుడు తన దూతను పంపినాడు, ఆ దూత వచ్చి అద్భుతంగా వారినంతరికి విడిపించినట్టుగా అది మీరు చూసినట్టయితే ఈ విషయం రాసినది అపోస్తలుల కార్యం 3-4 అధ్యాయంలో ఈ విషయం ఉన్నది. They told them, stop speaking the name of this dead man Yeshua. వారు వెళ్ళి ఎంతో శక్తివంతంగా మరి దేవుని గురించి మాట్లాడడం మొదలుపెట్టినారు. They told them, stop speaking the name of this dead man Yeshua Messiah. They said, we will not stop speaking because he is alive. They said, madmen, totally madmen.
but stopped speaking his name. They said, should we obey you or should we obey God? God has told us, use the name of Yeshua Messiah to heal, cast out demons, do miracles and signs and wonders, and we will listen to God. You only tell us, should we listen to God or should we listen to you? And the mouths of those people were shut. మరి దాని తర్వాత మరుసటి దినము వారు మళ్ళీ ప్రీచ్ చేస్తున్నారు. కారాగారం నుంచి విడుదలైన తర్వాత వారికి తెలీదు, సనెడ్రిన్ అంటారు వాళ్ళ సంఘస్థులు, అంత పెద్ద దేవుని వారి సంఘం ఉంటుంది, వారికి తెలియదు ఇక్కడ విడుదలైనారు. వారు మరి వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ప్రయత్నిస్తున్నప్పుడు వారికి ఆశ్చర్యం పొందారు, ఏ విధంగా వీళ్ళు విడుదలై వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నారని. దాని తర్వాత వారిని పిలిచినారు. సనెడ్రిన్ అంటే అది పెద్ద వాళ్ళ యూదుల యొక్క జాతి కొరకైన మతం ఒక పెద్ద సంఘం అన్నమాట. వారు పిలిచి, నేను మీకు చెప్పింది ఏమిటి, మీరు యేసు ప్రభు గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే చనిపోయిన వాడు ఎవరు లేవాడు కాబట్టి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, వారు ఏమన్నారంటే, నువ్వేమన్నా చేసుకోండి, మేము భయపడము, ఎందుకంటే యేసు ప్రభు లేచినాడు అనే విషయం లేఖనంలో రాసి ఉన్నది కాబట్టి మేము దేవుని మాటను వింటామా మీ మాటను వింటామా? మేము దేవుని మాటను వింటే ముందుకు వెళ్తాదే, మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి అన్నారు. And Jesus had promised his disciples in John chapter 14 verse 12, he has said, verily, verily I say unto you, if you believe in me, you will do greater works than me, because I'm going to the Father. And very true, it happened. Even Peter's shadow would fall on the people and demons would come out and they would get healed of every disease. Shadow, Bible doesn't tell us about Jesus' shadow, but Peter's shadow healed the sick, raised the dead, removed the demons. And Paul's body handkerchiefs were taken and given to the people. All the devils would flee and they would be healed. Such was the miracles they were doing. So could they do it if this man Yeshua Messiah was dead? మరి మీరు చూసినట్టయితే యేసు ప్రభు 14 యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలో కూడా వారికి తెలిపినాడు, నేను చేసే అద్భుతాల కంటే ఎంతో ఎక్కువైన అద్భుతాలు మీరు చేయగలరు అని వారికి వాగ్దానం చేసినారు. మీరు చూసినట్టయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఎటువంటి అద్భుత కార్యాలు జరిగినాయంటే, మన పేతురు నీడ పడితే అక్కడ అనారోగ్యంలో ఉన్నవారు లేచేవారు, వారికి పూర్తిగా అనారోగ్యం పోయేది. మరి పాలు కర్చీఫ్ తట్టుకుంటే వారికి ఆరోగ్యం వచ్చేది, వాళ్ళ నుంచి దయాలు విడిచిపోయి వెళ్ళేది. అటువంటి అద్భుత శక్తి మరి అపోస్తులకు మరి పాల్కు మీరు దేవుడిచ్చినట్టుగా మనం చూస్తున్నాము. అది దేని ద్వారా జరిగిందంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినారు కాబట్టి ఇవన్నీ జరిగినాయి. And Paul, who had hated the Christians, he started preaching the name of Yeshua Messiah for being the Christ, and he explained from the Old Testament how Yeshua is the Messiah or the Christ. And for that there was great trouble in Jerusalem. The Jews started beating him and making a big uproar and halagulla, and he could have been killed. So the Roman commander saw this, caught hold of him and put him in safe custody in his battalion. మరి మీరు చూసినట్టయితే పాల్ పూర్తిగా పరివర్తన అయి దేవుని ఏ విధంగా డమస్కస్ రోజులో అతను పూర్తిగా పరివర్తన అయిన తర్వాత వచ్చి పూర్తి వారి ఆలయంలో మరి ఈ యేసు ప్రభు పునరుత్థానుడైనడు అనే విషయం గురించి మరి దేవుని రాజ్యం గురించి వెల్లడించినప్పుడు వారందరూ కూడా యూదులు ఎంతో కోప్పడి ఆగ్రహపడి అతన్ని బందీగా తీసుకుని పోలని చంపాలనుకున్న సమయంలో అక్కడున్న రోమన్ అధికారి వచ్చి వాటిని తీసుకుని వెళ్ళి తన రక్షణను తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. Certain Jews made a plan. Okay, he escaped, no? 40 of us, we took a vow. They took a vow that when they take Paul out from the prison and take him to the council, we'll kill him on the way. They took a vow. They said, we won't eat or drink till we kill that Paul. And this news came into the nephew of Paul, and he
told the commander, and they gathered together a big battalion to take him overnight to Caesarea, to a different place. దాని తర్వాత ఏం జరిగిందంటే అక్కడ యూదులు ఏ విధంగా ఆయన్ని చంపాలని, పాల్ని చంపాలని అనుకున్నారు. దాంట్లో 40 మంది ప్రతిజ్ఞ తీసుకున్నారు, మేము ఇతన్ని చంపితే కానీ మేము తినము, మేము అంతవరకు ఉపవాసం ఉంటామన్నారు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ విషయము పాల్ ఒక నెవ్యూకు తెలుస్తుంది. అతను అక్కడ ఉన్న మిలిటరీ అధికారికి చెప్తాడు, ఈ విధంగా వీరు ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు. మరి అటువంటి సమయంలో ఆయనకు ఎంతోమంది ఒక బెటాలియన్ అంత బలం తెచ్చి అక్కడి నుంచి సిజేరియాకు పంపినట్టుగా చూస్తున్నాం. Then Paul realized wherever the Jews are gathering together in the council and pleading my case to kill me, I'm not getting justice. You see, your own people don't like you, and they, give you up into the hands of the enemy. So Paul said, I'm appealing to Caesar. I want to go to Rome and be under the Roman government laws. And so he had to be taken to Rome, and he was shipwrecked on the way, but God took him safely to Rome, and there in Rome he kept teaching the word of God. And that's how the book of the Acts of Apostles ends. We don't know. Bible doesn't say what happened to Paul. ఆ విధంగా పాల్ అక్కడి నుంచి సిజేరియాలో కూడా చెప్పినాడు, నాకు ఇక్కడ న్యాయం దొరకదు కాబట్టి నాకు సీజర్ దగ్గర పంపండి. సీజర్ అంటే అతను మహారాజు, ఆయన రోమ్లో ఉంటాడు. అక్కడి నుంచి నాకు ఆయన ద్వారా నాకు ఇది జరుగుతుంది అంటే, అటువంటి సమయంలో ఆయన ఏ విధంగా వెళ్ళినాడు, పూర్తిగా ఎన్నో ప్రదేశాల్లో మరి సముద్రంలో ప్రయాణించినాడు. దాని తర్వాత ఆయన వెళ్తున్న ఓడ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చినది. ఆయన దేవుని కాపాడినాడు. తర్వాత రోమ్ వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ కూడా ఆయన పరిచయం చేసినాడు. కానీ ఏ విధంగా ఆయన మరి మరణించాడో మరి అపోస్తల కార్యంలో అక్కడ రాయలేదు. So the book of Acts of Apostles has 28 chapters, and that's where it ends. But the book of the Acts of the Apostles has not ended even today. It's not in the Holy Bible, but it's being worked out in the lives of those who believe in Jesus and those who are baptized by the Holy Spirit God. మరి అక్కడ మీరు చూసినట్టయితే అపోస్తల గ్రంథం అది సమాప్తం కాలేదు. 28 అధ్యాయాలు ఉన్నాయి కానీ సమాప్తం కాలేదు. ఎందుకంటే అపోస్తల కార్యము ఇప్పుడు కూడా మన ద్వారా ప్రపంచంలో జరుగుతూ ఉన్నది అనే విషయం మనం తెలుసుకోవాలా. ఇప్పుడు కూడా జరుగుతున్నది, అటువంటి శక్తి కూడా మనలో ఉన్నది అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. The acts of the apostles are being continued, happening even in our church. It is happening amongst our members. Even in this church, the acts of the apostles is happening. Now you tell me, how do you think it's happening? మరి మీరు చూసినట్టయితే ఇది జరుగుతూ ఉన్నది, దానికి ఏం సందేహం లేదు. అపోస్తల కార్యాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, మన చర్చిలో కూడా జరుగుతున్నాయి. ఎవరైనా చెప్పగలరా ఏ విధంగా జరుగుతున్నాయి? Now you come here and tell it. Small. If you believe that Jesus is alive, how do we know? Have you seen Jesus? Have you seen? Some people get visions, they see, but I have not seen. Then how do I know that Christ is alive? What did Jesus say to Thomas? Blessed are those who do not see me yet believe in me. So we have people amongst us who have seen Jesus in visions, number of them, and have testimonies to give. So to prove to you that the Acts of Apostles is being written in this church, I invite you, anybody, just to come and prove it, that the Acts of the Apostles is being written in our church amongst normal men and women who love God. So come and tell in short form, so all will get a chance. Come, stand up. Who is coming first? Come, don't be shy. Come, Swapna, come. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, నాకు తెలుసు ఈ జీవితంలో నాకు జరుగుతున్నది, నన్ను వినియోగిస్తున్నాడు, నాకు కూడా దేవుడు దర్శనమిచ్చినాడు,
ఆ శక్తి నాలో కూడా ఉన్నది, నేను కూడా చేస్తున్నాను. ఏ విధంగా చేస్తున్నారు వేరే విషయం, కానీ నేను చేస్తున్నాను అనుకునేవారు వచ్చి క్లుప్తంగా ఈ విషయం గురించి మాట్లాడు. Why we should be on fire for God even today. And some people who have seen Jesus, they can also testify and build up our hope. Come, Sapna, come. You tell in Telugu only. ఇంగ్లీష్లో మాట్లాడవలసిన అవసరం లేదు, తెలుగు కూడా మనం మాట్లాడు. Come this side, Sapna. Okay, tell. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అవును, మమ్మీ చెప్పినట్టు అపోస్తుల కార్యం నేడు కూడా నెరవేర్చబడుతుంది. ఎందుకంటే మమ్మీ చెప్పినట్లు 28వ అధ్యాయంలో 29వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, అన్యుల దగ్గరికి సువార్త పంపబడుచుందని. నిజంగానే ఇప్పుడు మేము అన్య కుటుంబంలో నుండే రక్షించబడ్డాం. మా దగ్గరికి సువార్త వచ్చింది కాబట్టి ఈరోజు ఇట్లా వచ్చి నేను బైబిల్ చదవగలుగుతున్నాను. నా కుటుంబం అంతా వచ్చి దేవుణ్ణి ఆరాధించగలుగుతుంది. నాకు దేవుడు స్వస్థపరిచి కృపావరం ఇచ్చిండు. నేను చిన్నగా దాన్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి ప్రభు అని కొందరికి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప విడుదల ఇచ్చిండు. ఒక చిన్న అమ్మాయి ఏడుస్తుందని ఏపీలో వాళ్ళ మమ్మీ కువైట్లో ఉంటుంది. చిన్న పాపని ఇడిచి కువైట్కి వెళ్ళిపోయింది. ఆ పాపకి మంత్రగాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఒక తాయెత్తు మెడలో కట్టిస్తే వాళ్ళ అమ్మ అక్కడ నుండి ప్రార్థన చేస్తుంటే తగ్గట్లేదు. ఆ పాప కోసము కువైట్ నుండి వాళ్ళ అమ్మ ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంది, అయినా తగ్గట్లేదు. కొందరు పాస్టర్లు వచ్చి ప్రార్థన చేసినా తగ్గలేదంట. ఒక అక్క అనింది, స్వప్న దేవుడు నిన్ను అభిషేకించాడు, నీకు శక్తి ఉంది, నీకు అట్టి కృపావరం ఉంది, నువ్వు ప్రార్థన చేయి స్వప్న అన్నప్పుడు సరే అక్క అని కాన్ఫరెన్స్లోకి తీసుకుంటే దేవుడు నేను ప్రార్థన చేశాను ఒకటే, ప్రభువా ఇప్పుడు ఆ పాప దగ్గరికి మేము వెళ్ళేటట్లు లేం, వాళ్ళ డాడీ ఆ తాయిత నా పాప మెడలో నుండి తీయట్లేదు కదా, పాప మా తల్లి ఎంత రోధిస్తుంది, ఎంత వేధిస్తుంది, మీరు కరుణించండి అని ప్రార్థన చేసినప్పుడు ఆ తాయితలో ఏముందో దాన్ని కాల్చివేయండి ప్రభా, అది ఇప్పుడు వెళ్ళిపోవాలంటే వాళ్ళ మమ్మీ దర్శనం చూసింది నేను ప్రార్థన చేస్తుంటే. వాళ్ళ పాప ఒంట్లో నుండి ఒక నల్లని డెవిల్ వెళ్ళిపోయినట్లు ఒక 5 మినిట్స్లో ఆ పాప రిలాక్స్ అయిపోయి నార్మల్ అయిపోయింది. అప్పుడు దేవుణ్ణి మహింపరిచినాం. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అపోస్తుల కార్యం ఇప్పుడు కూడా నెరవేర్చబడుతుంది. ఇట్స్ రియల్, ఇట్స్ ట్రూ. అట్లానే మా ఇంట్లో మా బాబుకి దర్శనాలు ఉన్నాయి, మా ఆయనకి దర్శనాలు ఉన్నాయి. మా చిన్న బాబుకి ఇంకా దేవుడు దర్శించాడు, తనకు తెలియదు, తనకు మైండ్ మెచ్యూర్ కాలేదు. ఆశ మమ్మీ ద్వారా భాషల గిఫ్ట్ కూడా మా చిన్న బాబుకి ఇచ్చానని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. టోటల్గా మా ఫ్యామిలీ మొత్తం దేవుని లోపల వాడుతుంది. మేము చిన్న పనైనా కూడా దేవుని లోపల ఈరోజు ధైర్యంగా చేయగలుగుతున్నాం. ఒకప్పుడు మా కుటుంబ సభ్యులకు మేము వెళ్ళాలంటే భయపడేవాళ్ళం, దేవుని నమ్ముకున్నామని చెప్పాలంటే కూడా భయపడేవాళ్ళం. ఇప్పుడైతే ధైర్యంగా మేము బైబుల్ కూడా చేతిలో పట్టుకొని పోయి మేము చర్చికి వెళ్తున్నాం, మేము దేవుని నమ్ముకున్నామని చెప్పే స్థితిలో ఉన్నాం. దీని అంతటికి కారణం ఏంటంటే మమ్మీ మోటివేషన్, ప్రార్థన, అట్లనే సంఘ సహవాసం. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. Thank you so much. Please give her a clap. Yes, Elspeth, come. One by one you come and tell us. One by one, please. We are glorifying God. We are glorifying God. Telugu. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా, అంటే మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా హిందూసే. అయితే మా డాడీ చాలా వెకిలిగా జీసస్ గురించి మాట్లాడేవాళ్ళు. మాకు చాలా ఇంతమంది దేవుళ్ళు అంటే నువ్వైతే వస్త్రాలు కూడా లేవు అని చాలా వెకిలిగా ఇన్సల్ట్ చేసేవాళ్ళు జీసస్. అయితే డాడీకి క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు అనేవాళ్ళు ఇలా మాట్లాడొద్దని. కానీ యేసు ప్రభు మా డాడీనే పట్టుకున్నాడు. మా మమ్మీ జీవితంలో ఒక గొప్ప మెరికల్ చేశారు. అయితే మా మమ్మీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అప్పుడు సిజేరియన్ చేయాలన్నారంట. మా తమ్ముడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు. అప్పుడు మా మమ్మీ జస్ట్ నామకార్థం కోసం చర్చ్కి వెళ్ళారంట, కాకాని తోటాని గుంటూరులో. జస్ట్ బాబు పుట్టినాక వదిలేద్దాంలే అని. ఎందుకంటే చాలా క్యాస్ట్ ఫీలింగ్. మేము ఏంటంటే మేము హై క్యాస్ట్ వాళ్ళం, నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు అది. అయితే చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. మా డాడీ కూడా మమ్మీని వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, అందుకని భయపడతా మా మమ్మీ జస్ట్ డెలివరీ అయ్యే వరకు నమ్ముకుందాం జీసస్ని, తర్వాత వదిలేద్దామని అనుకున్నాడు. కానీ అద్భుత రీతంగా మా తమ్ముడు మమ్మీకి నార్మల్ డెలివరీ కలిగింది. మా మమ్మీ వదిలేశాడు, మా డాడీ పట్టుకున్నారు, మా డాడీని జీసస్ పట్టుకున్నారు. మా డాడీని జీసస్ పట్టుకొని దేవుడు మా డాడీని గొప్పగా వాడుకున్నాడు. దాని తర్వాత
మా ఇంట్లో డాడీ సాల్వేషన్ వచ్చింది. డాడీ తర్వాత మెల్లిమెల్లిగా మమ్మీ, మీ నలుగురు, మా నాన్నమ్మ అందరికీ సాల్వేషన్ వచ్చింది. దాని తర్వాత నేను 10th క్లాస్లో వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడతాం, అంటే చిన్నప్పుడు ఒకసారి మాట్లాడారు, మళ్ళీ 10th క్లాస్లో నాతో మాట్లాడటం స్టార్ట్ చేసినప్పుడు దేవుడు నా జీవితంలో ఎన్నోసార్లు నా మరణం నుంచి తప్పించాడు. 10th క్లాస్లోనే నన్ను సాతాను చంపాలనుకుంది. When I was in 10th class, Satan started to attack me. It wants to kill me. అప్పుడు మరి దేవుడు అద్భుత రీతిగా నన్ను కాపాడారు. నాకు తెలీదు, ఎందుకు కాపాడారో తెలియదు, కానీ ఈరోజు తెలుస్తుంది నన్ను కూడా తన కోసం ఎన్నుకున్నారు కాబట్టి నా ద్వారా కూడా అనేకులకి రక్షణ ఇవ్వాలనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను వచ్చిన కుటుంబంలో వాళ్ళ నామకార్థం క్రైస్తవులే కానీ వాళ్ళకి రక్షణ లేదని చెప్పారు. God wants to give salvation through me to my mother-in-laws. I don't know why He has chosen me, but in my life I am seeing lot of miracles. Several times Satan wants to kill me, and I think but God saved me miraculously. And 5 సంవత్సరాల క్రితం నన్నైతే భయంకరంగా మా సొంత ఇన్లాసే నన్ను మంత్రం రీతిగా నన్ను చంపాలనుకున్నారు. కానీ దేవుడు ఒకటే అన్నారు, నీ ప్రార్థన వల్ల, నా కృప వల్ల నువ్వు బ్రతికి ఉన్నావు ఈరోజు అన్నారు. అయితే 5 years ago also God said, you would have died. You have just survived because of your praise and of my mercy. You are still alive. Like that God told me. Until today He is doing lot of miracles in my life. With His power, with His Holy Spirit power, I can drive out demons also. యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా నేను చాలా దెయ్యాలను కూడా వెళ్ళగొడతాను. ఎందుకంటే నాకు ఆ శక్తిని ఇచ్చాడు, అంటే ఆ అధికారం ఇచ్చాడు. బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ మీ దట్ అథారిటీ టు డ్రైవ్ అవుట్ ద డీమన్స్ ఆల్సో. So I drive out, most probably they come in the midnight and disturb me, and they wake me up. I use in the name of Jesus, by the name of blood of Jesus. దేవుడు బ్రతుకున్నారు కాబట్టి ఆయన రక్తంలో, ఆయన పేరులో శక్తి ఉన్నది కాబట్టి నేను సాతాన్లు కానీ వెళ్ళగొడుతున్నాను. ఇంకా ఎవరికైనా ప్రే చేస్తే కూడా హీలింగ్ వస్తుంది. ఇదే లైవ్ టెస్టిమనీ. Because Jesus is alive today, I'm using the blood of Jesus and name of Jesus. This is the only proof that Jesus is alive. Amen. Okay. Now please tell what happened to you after coming. Bhupal Reddy will come and tell. Bhupal Reddy, इधर आने के बाद आपको कैसा हुआ वो बताइए. पूरा स्टोरी मत बताइए, पहले का अभी का बताइए. अभी ओके. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నాకు మాది ఒక చిన్న సమస్య ఉండే, పొలం సమస్య. ఇది చాలా రోజుల నుంచి అది గొడవ సాగుతుంది. అయితే నేను ఎప్పుడు కూడా దేవుని దగ్గర అడిగేవాడిని కాదు, మామూలుగా నామకార్థంగా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయేవాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా గొడవ రెట్టింపు కావడమే తప్ప కానీ నాకు సమస్య పరిష్కారమే జరగలేదు. సరే, నేను మొన్న లాస్ట్గా 2 రోజులుగా ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రభువా మరి నేను అయితే వెళ్తున్నాను, నాకు అక్కడ అన్నీ అగనెస్ట్గా ఒక ముడి విప్పితే ఇంకో ముడి పడుతుంది, ఒక ముడి విప్పితే ఇంకో ముడి పడుతుంది, నాకు సమయం తక్కువగా ఉంది, నేను ఏం చేయాలి ప్రభువా, మరి వాళ్ళేమో నాకు నా దారికి రావట్లేదు అన్నప్పుడు ఆ రోజు ప్రార్థన చేస్తుంటే ఒకే మాట, నీవు వెళ్ళి సైలెంట్గా ఏమీ మాట్లాడకు, అసలు నోరే విప్పకు, నువ్వు సైలెంట్గా ఉండు, నా కార్యం చూస్తావా అన్నాడు. అంటే ఇదేంది సైలెంట్గా ఉండమంటున్నాడు, నా అక్కడికి వెళ్ళాక వాళ్ళు అడుగుతారు, నేను ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి. ఆ రోజు కూడా అనుమానంగానే వెళ్ళి సరే అంటానని ఏం మాట్లాడొద్దు అన్నాడు అంటని చెప్పేసి వెళ్ళి నేను సైలెంట్గా కూర్చున్నాను. ఆ రోజు నేను అసలు ఒక్క మాట కూడా నోరిప్పి నాకు ఇగో ఇది కావాలని కూడా నేను ఏమీ అనలేదు. వాళ్ళ లోపల వాళ్ళే గొడవ పడుకున్నారు. మళ్ళీ దానికి వాయిదా పెట్టిన తర్వాత సరే ఆ రోజు ఏం మాట్లాడుకున్నా, భూపాల్ రెడ్డి నువ్వు మళ్ళీ తర్వాత రేపు రాపు, ఎల్లుండి రాపు అంటని చెప్పేసి గ్రామ పెద్దలు చెప్పడం వల్ల సరే అంటని చెప్పేసి మళ్ళీ తిరిగి వచ్చినాక ప్రభువా ఈరోజు అయితే నా నోటినైతే కాచావు, అంతకుముందు అయితే నేను అడగకుండా నేను వెళ్ళి
నా నోటి ద్వారా అనకూడని మాటలన్నీ నేను చాలా పాపం చేశాను, వాళ్ళ పట్ల నేను తప్పు చేశాను, ఆ తప్పుకు నన్ను మన్నించు, క్షమించు అంటని చెప్పేసి నేను పశ్చాత్తాప ప్రార్థన చేసుకున్నప్పుడు మరలా తెరలాలి, మరుసటి రోజు నేను వెళ్ళాలి. ఎలా ప్రభు అన్నప్పుడు ఒక దర్శనంలో ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషి నిర్జీవంగా ఇప్పుడు ఇట్లా ఈ స్థితిలో నిర్జీవమైన స్థితిలో నువ్వు అక్కడ ఉండు, నువ్వేమి కూడా మాట్లాడకు అన్నాడు. సరే అంటని చెప్పేసి మళ్ళీ అట్టాగే ఉన్నాను. అందరు కూర్చొని కూర్చున్నారు. సరే వాళ్ళ దగ్గర ఉంటే ఏదో ఒకటి మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి వెనకాల మెట్లుంటే మెట్ల వైపు కూర్చున్నాను. ఆ రోజు కూడా దేవుడు నాతో మాట్లాడించకుండానే దాని కార్యం అనేది సాల్వ్ చేసేసి అందట్లో తీర్మానం వచ్చి రేపు స్లాట్ బుక్ చేయడానికి వాళ్ళ ద్వారా ఒప్పించాడు. ఇది రీసెంట్గా నిన్న శనివారం వరకు జరిగిన కథ. Thank you, Mr. Bhupal Reddy. Thank you. Now, Veronica, would you like to come and say? And anybody else, just put your hand one by one, you can tell. Come this side, Veronica, this way. The mic wires are here. Come. Yeah. Thank you. Yeah. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. మరి ఈ గత శుక్రవారము మనందరినీ దేవుడు తన రెక్కల కింద భద్రపరిచి మరి మరొక నూతన దినాన్ని మన జీవితాల్లో అనుగ్రహించాడు. ఈ ఆదివారం దినాన మనమందరం సజీవులుగా ఉండి తనను స్తుతించడానికి ఇచ్చిన ఈ తరుణం బట్టి మరొక్క మారు దేవునికి వందనాలు అర్పించుకుంటున్నాను. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన వందనాలండి. మనమందరం కలిసి ఒక గట్టి నిర్ణయం ఈరోజు తీసుకుందాము. మన ప్రార్థనలో ముఖ్యంగా ఈ నలుగురుగా ఉన్నటువంటి ఈ గుంపుని వేలగా మార్చాలి అన్న తలంపును మనందరిలో దేవుడు పుట్టించాలి. మనం ప్రతిరోజు ఆ అంశాన్ని ప్రత్యేకంగా ఎత్తిపట్టి ప్రార్థించాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్. ఎందుకంటే నిజమైన వాక్యం ఇక్కడ చెప్పబడుతుంది. నిజమైన తండ్రి మనలో ఉన్నాడు అన్న సాక్ష్యంగా నేను చెప్తున్నాను. ఈ సాక్ష్యాన్ని ఇతరులకు కూడా పంచి మీతో ఇంకొకరిని తీసుకురావడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. ఇంకో విషయం ఏంటంటే, రేచల్ కుటుంబం ఇక్కడ ఉంది. ఆ రేచల్ వాళ్ళు నేను ఒక చోట పుట్టి పెరిగాము. ఒక తల్లి బిడ్డలుగా పెరిగాము. తర్వాత మధ్యలో తన వివాహం అయింది, నా వివాహం అయింది. మేము విడిపోయాము. సంవత్సరాలు 40-50 సంవత్సరాలు గడిచిపోయాయి. నాకు ఒకరోజు గట్టిగా ప్రార్థించేటప్పుడు తన మొహం నా కళ్ళల్లో కనబడుతుంది. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నా తన మొహం నాకు కనిపిస్తుంది. అయ్యో బిడ్డ ఎక్కడుందో నాకు తెలియదు, మరి తండ్రి ఎందుకు నాకు చూపిస్తున్నావంటే, తనని పిలిచి ప్రార్థనకు రమ్మని చెప్పాలి నువ్వు, అది నీ బాధ్యత అని దేవుడు నాకు చెప్పాడు. అయితే ఏ రకంగా పిలవాలి అని నేను ప్రయాసపడ్డాను. మరి మా ఏరియాలోనే వాళ్ళ బంధువులు ఉంటారు. మరి వాళ్ళ ద్వారా తన నంబరు కనుక్కోవాలని మా చెల్లికి చెప్పాను. అమ్మా, రేచల్ వాళ్ళ నంబర్ ఎట్లాగో కనుక్కొని నాకు చెప్పు, నాకు రేపు సాయంత్రంలోకి చెప్పాలి, ఎందుకంటే దేవుడు నన్ను శోధిస్తున్నాడు, వారిని ప్రార్థనకు పిలవాలి అని చెప్పి మరి దేవుడిచ్చిన పిలుపుని మనం అందుకొని ఇతరులకు కూడా చెప్పాలి అని గట్టిగా అంటే మా చెల్లి పాప మా నంబర్ సంపాదించి నాకు వెంటనే పంపించింది. మరి ఆ నంబరు నేను తెలుసుకొని తనతో మాట్లాడి ఒక్కరోజు ప్రార్థనకు రా అనేసి అంటే తను ప్రభులోనే ఉంది. పుట్టుక అన్యురాలు అయినప్పటికీ ప్రభుని నమ్ముకొని తన కుటుంబం అంతా ప్రభులోనే నిలబడి ఉన్నారు. కానీ ఇక్కడ నిజమైన వాక్యం చెప్పబడుతుంది. రామ్మ అని ఒక్కసారి నేను ఇన్వైట్ చేస్తే తన కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి దేవుని ఆశీర్వాదం పొందుకుంటుంది. మరి ఆంటీ ద్వారా ప్రార్థన సహకారం కూడా పొందుకుంటుంది. దానికి దేవునికి వందనాలు అర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ రేచల్. మరి గత సంవత్సరం ఈస్టర్కి ముందు మా బావగారికి, అంటే మా వాళ్ళు 4 అన్నదమ్ముళ్ళు. అయితే ఇతను రెండో అతను అన్నమాట. అతను చాలా సీరియస్గా అయ్యాడు. బీపీ ఎక్కువయ్యి మరి చాలా అనారోగ్యం పాలయ్యి అంటే మా అక్క, మా తోటికోడలు నాకు ఫోన్ చేసి ఇంకా బ్రతకడమ్మా మీ బావ అయిపోయిండు అని అంటే, నేను గట్టిగా అంటే ఎంత కన్నీటి ప్రార్థన చేశానో నా తండ్రికి నాకు మాత్రమే తెలుసు. అయితే ఆ ప్రార్థనలో నాకు జవాబు ఏమొచ్చిందంటే,
తనకి ఏం కాదు, తను బాగుంటాడు అన్న సమాధానమైన జవాబు నేను పొంది ఉన్నాను. అయితే వెంటనే నేను మా అక్కకి ఫోన్ చేసి, అక్క ఏం కాదు బావకి అంటే, ఆమె తెల్లవారే వరకు ఉంటాడో లేదో అని నాకు ఆ మాట చెప్తే నేను కన్నీటి ప్రార్థన చేశాను. నాకు దేవుడిచ్చిన జవాబును బట్టి తనకు అక్క ఏం కాదు అన్నాను. అయితే తను నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కాల్ చేసి, అమ్మ నేను ఒక దైవజనరాల్ని కూడా కలిశాను, తను కూడా ప్రార్థన చేసి హోలీ స్పిరిట్ ద్వారా తనకేం కాదు బాగుంటాడని. ఇక్కడ సమాధానంగా జవాబునిచ్చిన తండ్రి ఒక్కరే కాబట్టి మా బావగారు ఇప్పుడు బాగున్నారు. మరి వయసు అయ్యింది, 70 దాటున్నాయి, కొంచెం కంటి చూపు మందగించింది. తను ఇప్పుడు మళ్ళీ 2-3 రోజుల నుంచి సిక్కుగా ఉన్నారని విన్నాను. మీ ప్రార్థనలో ఏకీభవించండి కొంచెం. తన పేరు వసంత్ కుమార్. అంటే వయసు అయ్యాక ప్రతి ఒక్కరం దేవునిలో నిద్రించబోయే వారమే, ఎవరం శాశ్వతం కాదు భూమి మీద. కానీ ఉన్నంత కాలము ఒకరికొకరం ప్రార్థన చేసుకుంటూ మనము దేవునిలో మనం ఎలాగ బలంగా ఉన్నామో ఆ రకమైన బలం ఎదుటివారు కూడా పొందుటకు ధైర్యంగా ముందుకు సాగి వారు దేవునిలో అందరినీ బలపరిచి మనం నిలబడ్డట్టు ఇతరులు కూడా నిలబడాలని మనం ప్రోత్సహించాలని ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. Okay, thank you, Veronica. Anyone wanting to give short testimony? Anybody? Satyanarayana? Okay. Praise the Lord, all of you. My name is Satyanarayana. I'm studying 4th class. నేను ఈరోజు చెప్తున్న సాక్ష్యం అయితే, నా పట్ల దేవుడు కార్యాలు చేస్తారు. నేను ఈ చర్చికి రావడం వల్ల దేవుడు నాకు మంచిగా ఉండు. గ్రాని గుట్టంగా ప్రేయర్ చేస్తున్నప్పుడు నాకు మంచిగా చదువుకోవడం కానీ, ఇప్పుడు నేను ఇంకా బైబుల్ కూడా చదువుకోవడానికి నాకు రాదు. గ్రాని ప్రేయర్ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ బైబుల్ అక్షరాలు కూటంగా నేను గుర్తుపట్టి చదువుతున్నాను. ఈ చిన్న యొక్క సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. Thank you, Satyanarayana. Anybody else? Yes, come, Shalini. Yes. Praise the Lord, everyone. Really, today is Resurrection Sunday, and I have seen God's grace. I have seen that resurrection power when one of the person was saying about resurrection anointing, resurrection power anointing. At that time, I really received that resurrection anointing. All glory to Jesus. Yes, and I was thinking, was showing to me God, it is for me, Lord, it is for me, Lord. I was asking, yes, it is for you, is saying in that vision. And also, when he said that that spirit should come and hug you and all, in Telugu he said, one guy, I just don't know his name, in the worship. At the time, really, I felt that presence and I got that. And Acts is, I have a reconnection with Acts book because it's my baptism. Actually, in our church, they used to say that until unless God says you are not supposed to take baptism, you have to pray for that. Whether, yes, according to God's will, you have to take. So I holded that word at the time, and I don't know, I prayed to God immediately. Even my friend testifies this. God spoke to me that you have to get up, accept your sins, and take baptism. And whatever you see, you experience, and whatever you will be creating some things, you will be testimonializing for me about that. So these things are there in Acts chapter. I really don't know the verse, but I remember that God spoke to me as my baptism promise before I took baptism. So in this way, this Acts is connected to me, and really, seriously, I'm very happy that God is using me right from my childhood. The way He's being with me in my ups and downs and all, really I can't say in my words. I'm so happy and my blessed. And when I'm feeling alone, really, I'm very happy that I'm about to experience His love, His presence, His friendliness.
Yes, He is one who is waking me up every in the morning. Every time Sunday, when Sunday comes, He'll wake me up. He'll wake me up. Whenever the meeting there is, He'll wake me up. He'll wake me up. He'll only make me ready and He'll send to me the church. I really feel amazed of this. Why God we are waking me up? Nowadays, and spiritually I'm weak. I'm trying hard to spend time with God, but God's grace, it started. I'm trying to spend time with God personally. All glory to Jesus. Thank you so much for participating. May God bless you all. Does anyone want to say anything else? Any small thing you want to say? Rachel, you want to say? No? Come, Rachel. आप तेलुगु में बोलना. जीसस ने क्या किया? హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మా భర్త బాగా లేకుండే, బాగా మంత్రాలు చేసినుండే. అట్లా మేము తెలుగు దేవుళ్ళకే మొక్కేవాళ్ళము. అక్కడ ఇక్కడ అంతా తిరిగినాము. మళ్ళీ వాళ్ళు నిమ్మకాయ తాగితలు అవన్నీ కట్టిర్రు. అయితే మా అక్క అన్నది, ఇవన్నీ తిరిగినాము, ఆయనకు బాగా అయితే లేదు, నువ్వు చర్చికి వెళ్ళు, చర్చికి వెళ్తే తక్కువ అవుతుంది అని చెప్పింది మా అక్క కూడా అన్నురాలే, కానీ మా అక్క దేవుడిని నమ్ముకోలేదు. సరే అని వేరే చర్చికి వెళ్ళినాం మేము. అక్కడ కొంచెం బాగైంది. అక్కడ బాగైనాక కొంచెం మాట్లాడుతున్నాడు, బాగా కొట్టుకుంటుండే, రక్తం అంతా కింద పడుతుండే, అంతా పిచ్చి పిచ్చిగా చేస్తుండే. కానీ దేవుడు మమ్మల్ని ముట్టి స్వస్థపరిచిండు, మంచిగా అయిండు. మంచి సంఘానికి పోయినాము. మస్తు మా బిడ్డలు, నాకు 4 బిడ్డలు, మేము మస్తు సేవ కూడా చేసినాము. కానీ సంఘంలో కొంచెము ఏమైందో, ఎవరు మళ్ళా మంత్రాలు చేసిర్రో అది దేవునికి తెలియాలి. హల్లెలూయా. అట్లా నేను ఇంకా ఆ సంఘానికి పోవడానికి నాకు ఇష్టం లేదు. ఏం చేయాలి? మళ్ళీ నేను ఒక్కదాన్నే పని చేయాలి. మా ఆయన బాగలేడు. ఎట్లా పని చేసుకొని ఇల్లు కిరాయి కూడా కట్టుకోవాలి, ఎట్లా చేయాలి దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నా. తొవ్వంటి పోయినా కానీ దేవా నా దారేది, నాకు దారి చూపెట్టు, నేను ఏ చర్చికి వెళ్ళాలి, నాకు దారి చూపెట్టు అని ప్రార్థన చేస్తూ ఉన్నా. హల్లెలూయా. బాగా ప్రార్థన చేస్తూ ఉంటే అనితకు ఒక రోజు ఫోన్ చేసింది, ఇక్కడ సంఘం ఉన్నది, నువ్వు వస్తావా, నీకు టైం కుదురుతుంది, ఇక్కడ 9:30 వరకల్లా 10 గంటల వరకల్లా అయిపోతుంది, నువ్వు పనికి వెళ్ళొచ్చు అని చెప్పింది. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను ఇక్కడికి ఆంటీ దగ్గరికి వచ్చిన. హల్లెలూయా. వచ్చిన రోజే నేను మంత్రశక్తి నుంచి విడుదల పొందిన. హల్లెలూయా. ఆంటీ ప్రార్థన చేసింది. ఎంత మా చిన్న బిడ్డకు నాకు బాగా మంత్రాలు చేశారు. మా బిడ్డ అయితే నన్ను బూతులు తిడుతుండే. ఎంత మంచి సంఘంలో పాటలు పాడుతుండే, మంచిగా సేవ చేసిన పిల్ల నన్ను ఎందుకు ఇట్లా బూతులు తిడుతుందని బాధపడేదాన్ని నేను. హల్లెలూయా. దేవుణ్ణి అడుగుతా ఉన్నా, ఈ పిల్ల తిట్టేది కాదు, అయినా తిడుతున్నది, ఎందుకు దేవా, ఏమైంది? కానీ వేరేళ్ళు మంత్రాలు చేస్తున్నారని కూడా నాకు తెలియదు. ఇట్లా ఎందుకు తిడుతుందంటే మా కిరాయి ఓనరు ఆమె చెప్పింది, ఈ పిల్లకు మంత్రాలు ఉన్నాయి, నువ్వు ఎక్కడన్నా సీపెట్టు, చర్చు అని తిరుగుతున్నావు, నువ్వు సీపెట్టు అని ఒక హన్నురాలు నాకు సాక్ష్యం ఇస్తుంది. అట్లా నేను దేవుణ్ణి అడుగుతున్నా, దేవా నాకు ఒక హన్నురాలు సాక్ష్యం ఇస్తుంది, నేను ఎక్కడ వెళ్ళాలి, నేనేం చేయాలి? అన్నీ తిరిగి నీ దగ్గరకు వచ్చినా, నువ్వు మళ్ళా నేను ఎక్కడ పోవాలి? నేను ఒక్కదాన్ని దేవా, నాకు సపోర్ట్ ఇవ్వలేరు, నాకు ఆదుకున్న వాళ్ళు ఇవ్వలేరు, నువ్వే ఆదుకుంటావు, నువ్వే నాకు దారి చూపెట్టని దేవునికి ప్రార్థిస్తే అంతలనే అనితక్క నాకు ఫోన్ చేసి ఇక్కడికి రానన్నాడు. సరే అని ఇక్కడికి వచ్చినాక దేవుడు వచ్చిన రోజే నాకు సంపూర్ణ విడుదల ఇచ్చిండు. మా బిడ్డను కూడా ముట్టి స్వస్థపరిచిండు. ఇప్పుడు మా బిడ్డ మంచిగా ప్రేమ కొద్ది నాతోటి మాట్లాడుతుంది, నేను చెప్పినట్టు వింటున్నది. హల్లెలూయా. వస్తాన్నది ఈరోజు రాలేదు. ఆమె గురించి మీరు బాగా ప్రార్థన చేయండి. మళ్ళీ ఆంటీ ప్రార్థిస్తుంటే నాకు ఈ గోల్ర కాడికి వెళ్ళి తలకాయ నుంచి కాళ్ళ దాకా నొప్పులు, బాగా నొప్పులు. ఆంటీ ప్రతి వారం వచ్చి ప్రార్థన చేసుకుంటున్నా నా సమస్యలు. నేను ఒక్కటి చెప్తే ఆంటీ 10 చేసింది. హల్లెలూయా. దేవా నువ్వే నాకు ప్రార్థిస్తున్నావు, దేవా నువ్వే నాతో మాట్లాడినావు దేవా అని ప్రతిరోజు నేను ప్రార్థిస్తూనే ఉన్నా. ఆంటీ కూడా ప్రార్థించింది, నొప్పులు కూడా పోయినాయి. హల్లెలూయా. ఎంత ఆరోగ్యంగా ఉన్నానంటే నేను అంత ఆరోగ్యంగా ఉన్నా. ఇక్కడికి వచ్చి నుంచి దేవుడు నా పట్ల ఎన్నో మేలు చేసిండ్రు. కానీ
దేవునికి నేనేం చెల్లించలేకపోతున్నాను. నా గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. Thank you, Rachel. Thank you, Rachel. Yeah, so we're so glad. We're so glad. Yeah, so we'll say the final prayer and let us just say, Jesus is alive. Again, loudly, Jesus is alive. He is near me and He is inside of me. Jesus is alive. जीसस जिंदा है, उसका कुछ डाउट नहीं है. थैंक यू जीसस, थैंक यू जीसस. Praise God, praise God. And lastly we pray, Lord God, hallelujah, hallelujah, hallelujah. We thank you for these wonderful testimonies. We thank you for each person that comes to our church. ప్రభా, ఈ సాక్ష్యాలను చూసి